బావా మీ చెల్లెలతో నేను పళ్ళబోతున్నాను. మళ్ళీ ఏమైంది? ఏమైందేంటి? చచ్చిపోతున్నాను. ఒకటి కాలికెత్త మేలుకెత్తది, ఏలికెత్త కాలికెత్తది. అసలు ఒకదానికి సంబంధం లేకుండా మాట్లాడుతుంది. ఎలా భరించారండి బాబా ఇన్నాళ్ళ? దానికి బోలు సంబంధాలు వచ్చినాయి. ఒకటి కూడా అసలు సెట్ కాలేదు. ఎవడు దొరుకుతాడా అని చూస్తే ఆ ఏళ నువ్వేదో పాలనకి పంపటానికి ఆఫీస్ పెట్టావు కదా, ఆ ఆఫీస్ కాడికి వచ్చి చూసి అయ్యి బాబు ఇంకేముంది, మీ చెల్లి లేకపోతే నేను బతకలేను, కూర్చున్నా మీ చెల్లిలే కాపాడుతుంది, నుంచున్నా మీ చెల్లిలే కాపాడుతుంది, నా జీవితం అంతా మీ చెల్లిలే అన్నావా? జీవితం అంతా మీ చెల్లిలే, ఆమె లేకపోతే నేను బతకలేను అన్నావు. ఆ యాళ్ళు గాలిలో తేలిపోయావు. అంటే ఈ యాళ్ళు గాలి తీసేస్తే తుస్సుమని కిందకు వచ్చేసావు అన్నమాట. ఎదవ చోదు ఆపి ఇప్పుడు అది కాదు. ఇప్పుడు కొత్త సెక్షన్ ఒకటి వచ్చింది చట్టంలో, తెలుసా? వస్తే ఆ కంప్లైంట్ గాని ఇచ్చి ఈ యాళ్ళ మగోడు కత్తెట్టుకి నరికేసినా కానీ జైలుకి వెళ్తాడో వెళ్ళడో తెలదు, కానీ ఆడదెళ్ళి చిన్న కంప్లైంట్ ఇచ్చిందనుకో నీకు రక్ష రంబోలు అయిపోద్ది నీ బతుకు. మూసుకుని వెళ్ళి కాపురం చేసుకో. వెళ్ళా ఈవిడు నువ్వేదో అన్నా కదా సరి చేసి పెడతావు అనుకుంటే ఆఖరికి నువ్వు కూడా బెదిరిస్తున్నావు మొదలెట్టావు అనమాట. మాకు ఏదో రోజు మగజాతికి చట్టాలు వస్తాయి, మేము చెప్తాం. ఏడు చెప్పేది నువ్వు, అది నా చెల్లెలు.